హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ బూర్లె నాగేశ్వరరావు గారు రాసిన కలిస్తేనే స్నేహం అనే కథ. అనగా అనగా ఒక గ్రామంలో నాగప్ప, సిద్దప్ప అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళ స్నేహం ఎప్పుడూ నిశ్చలంగా ఉండేది కాదు. ఒకప్పుడు పెరిగేది, మరోసారి తరిగేది. తమ స్నేహం ఇలా అవకతవకగా ఉండడం వారికే నచ్చేది కాదు. కానీ అది నిలకడగా ఉండాలంటే ఏం చేయాలో వారికి తెలియలేదు. చివరికి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. తమ మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా తమ స్నేహాన్ని పటిష్టంగా ఉంచుకోవడానికి ఇద్దరూ కలిసి దేవుడి ముందు ప్రమాణం చేద్దాం అనుకున్నారు. ఇందుకుగాను వారు కాశీకి ప్రయాణమయ్యారు. బయలుదేరే ముందు నాగప్ప తన భార్య చేత మినపగారెలు, పులిహోర వండించాడు. అలాగే సిద్దప్ప తనకిష్టమైన చక్కెర పొంగలి, నేతి రొట్టెలు వండించాడు. ఇద్దరూ తమ తమ వస్తువులతో పాటు ఆహారం కూడా కట్టుకుని కాశీ ప్రయాణం మీద బయలుదేరారు. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చేదాకా నడిచి ఏ చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. ఇద్దరికి ఆకలి దహించుకుపోతుంది. అయినా వాళ్ళు తమ ఆహారపు మూటలు విప్పలేదు. సిద్దప్ప ఏ పచ్చడన్నమో తెచ్చి ఉండొచ్చు, వాడికి తన గారెల్లోనూ సగం ఎందుకివ్వాలని నాగప్ప అనుకున్నాడు. నాగప్ప ఏ పెరుగన్నమో తెచ్చుంటాడు, వాడికి తన చక్కెర పొంగల్లో సగం వాటా ఎందుకు ఇవ్వాలని సిద్దప్ప అనుకున్నాడు. డొక్కలు మాడుతున్నప్పటికీ వాళ్ళు తిండి మాట ఎత్తక తిరిగి నడక సాగించి చీకటి పడ్డాక దారి పక్కన ఒక పాడుబడ్డ గుడి కనిపిస్తే అందులో విశ్రమించారు. కానీ ఇద్దరికీ ఆకలితో నిద్ర రాలేదు. రెండోవాడు నిద్రపోతే తాను ఆహారం తాను తినాలని వాళ్ళిద్దరూ ఆలోచిస్తున్నారు. కానీ అది సాధ్యం కాలే. ఇద్దరు ఒకరి మీద ఒకరు నిఘా వేసి తెల్లవార్లు మేలుకొనే ఉన్నారు. దాంతో తెల్లవారేసరికి ఇద్దరు చచ్చు పీనుగుల్లాగా తయారై నడవలేకపోయారు. నాగప్ప విచారంగా తన గారెల మూటకేసి చూసేసరికి అందులో చీమలు బారులు కట్టి వస్తూ ఉండడం అతనికి కనబడింది. వాటిని చూస్తూనే నాగప్పకు ఒళ్ళుపై తెలియనంత శివమెత్తింది. కళ్ళు ఎరిపెక్కాయి. కళ్ళు పటపటా కొరికాడు. ఏం నాగప్ప, ఉన్నట్టుండి అలా రుద్రుడి వైపోతున్నామే అని సిద్దప్ప అడిగాడు. చూశావా నా పెళ్ళాం ఎంత పని చేసిందో, గారెలతో పాటు చీమలు కూడా పోసి మూట కట్టింది అంటూ నాగప్ప గారెల మూట విప్పాడు. గారెలు పాచి కంపు కొడుతున్నాయి. వాటి నిండా చీమల పుట్టలు. నాగప్ప వాటిని దూరంగా పారేస్తూ, ఇంటికి పోగానే దాని ఎముకలు విరేస్తానుండు అన్నాడు. తొందరగా సిద్దప్ప కూడా తన చక్కెర పొంగలి మూట విప్పి చూశాడు. అందులో కూడా చీమలు చేరాయి. పొంగలి పులిసిన వాసన కొడుతోంది. అది చూసిన సిద్దప్ప, చూసావా నాగప్ప, నా పెళ్ళాం కూడా నన్ను మోసం చేసింది. మనం వెంటనే తిరిగి వెళ్లి మన ఆడవాళ్లకు బుద్ధి చెప్పాలి అన్నాడు. అందుకు నాగప్ప సమ్మతించాడు. ఇద్దరూ తిరిగి తమ ఇళ్లకు ప్రయాణమై ఇంటికి చేరుతూనే తమ పెళ్ళాలను విరగతన్నారు. కానీ ఆడవాళ్లు మాత్రం తమ భర్తల బుద్ధి తక్కువతనాన్ని సరిగ్గానే అర్థం చేసుకున్నారు. మిత్రులిద్దరూ మరో మంచి రోజు చూసుకుని కాశీకి ప్రయాణమయ్యారు. ఈ సంగతి నిర్ణయం కాగానే నాగప్ప భార్య, సిద్దప్ప భార్య కలుసుకుని ఈసారి మనం మన మొగుళ్లకు సరైన విధంగా బుద్ధి చెప్పి వారి చేత ఈ కాశీ ప్రయాణాలు మాన్పించాలి అనుకున్నారు. అందుకేం చేయాలో వాళ్ళు కూడబలుక్కున్నారు. తమ భర్తలు కాశీకి ప్రయాణమయ్యేటప్పుడు వారికి ఆహారం మూటలు కట్టిస్తూ కాశీ యాత్రికులు దారి పొడుగునా దాన ధర్మాలు చేయాలి, లేకపోతే యాత్ర చేసిన ఫలితం ఉండదు అని తమ భర్తలతో అన్నారు. మిత్రులిద్దరూ మధ్యాహ్నం దాకా నడిచి తిండి తినడానికి ఒక చెట్టు నీడన కూర్చున్నారు. ఈసారి ఇద్దరూ బుద్ధిగానే తమ మూటలు విప్పారు. ఇద్దరి మూటల్లోనూ గారెలే ఉన్నాయి. అయినా నాగప్ప తన గారెలు కొన్ని సిద్దప్పకిచ్చి, సిద్దప్ప అయ్యగా అతని గారెలు తను తీసుకున్నాడు. సిద్దప్ప ఇచ్చిన గారె ఒకటి నోట్లో పెట్టగానే నాగప్ప నోరు భగ్గున మండింది. అదే సమయంలో సిద్దప్ప నాగప్ప ఇచ్చిన గారె కొంచెం తినేసరికి వాంతైనంత పనైంది. సిద్దప్ప తెచ్చిన గారెల్లో పచ్చిమిరపకాయల కారం అవసరమైన దానికంటే రెట్టింపుంది. ఉప్పు లేనేలేదు. తన మీద కోపంతో తనకలాంటి గారెలు ఇచ్చాడనుకుని నాగప్ప కోపంలో వెనక ముందు చూడకుండా పిడికిలి బిగించి సిద్దప్ప నెత్తిన బలంగా కొట్టి కారం కారం అంటూ గొప్పగా ఆడవడం ఆరంభించాడు. నాగప్ప ఇచ్చిన గారెల్లో ఉప్పు రెండింతలుంది గాని కారం లేదు. ఉప్పు కషాయం అని సిద్దప్ప నాగప్ప మీద విరుచుకుపడ్డాడు. కారం కారం, ఉప్పు ఉప్పు కషాయం అని అరుస్తూ ఇద్దరూ కలియబడి తన్నుకోసాగారు. అప్పుడు దారిన పోయే పెద్ద మనిషి ఒకడు వాళ్ళని ఆపి, ఎందుకు మీరిలా తన్నుకుంటున్నారు అని అడిగాడు. అయ్యా, మేమిద్దరం ప్రాణ స్నేహితులుగా ఉంటామని దేవుడు ఎదుట ప్రమాణం చేయడానికి కాశీకి వెళ్తున్నాం. ఇద్దరము ఇంటి నుండి తిండి తెచ్చుకున్నాం. ఆకలిగా ఉండి తినడానికి మూటలు విప్పాం. నాకు చూడండి ఎలాంటి గారి ఇచ్చాడో, స్నేహితుడు చేసే పనేనా అని ఒకరి తర్వాత ఒకరుగా నాగప్ప, సిద్దప్ప ఆ పెద్ద మనిషికి ఫిర్యాదు చేశారు. ఏది చూస్తాను, మీ ఇద్దరిది చెరొక గారే నాకు ఇవ్వండి అంటూ ఆ పెద్ద మనిషి ఇద్దరు గారెలు కాస్తా కొరికి తింటూ, నాకేమీ లోపం కనిపించలేదే, దివ్యంగా ఉన్నాయి. కాకపోతే రెండూ కలిపి తినాలి.
అంతే పిచ్చివాళ్లలారా, స్నేహమైనా అంతే. మనసులు కలవాలి కానీ దేవుడి ఎదుట ప్రమాణం చేసి ఏం లాభం? మీకన్నా మీ భార్యలు తెలివిగల వాళ్ళలాగా కనబడుతున్నారు. వాళ్ళు మీకు నేర్పిన గుణపాఠం తలకెక్కితే మీరు మంచి స్నేహితులుగా ఉండగలుగుతారు అన్నాడు. నాగప్ప సిద్ధప్ప తమ అవివేకానికి సిగ్గుపడ్డారు. వాళ్ళు కాశీ ప్రయాణం మానుకుని ఇళ్లకు తిరిగి వెళ్లి మంచి స్నేహితులుగా మసులుకున్నారు. అదే కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.